there is no question of privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. విశాఖ ఉక్కు ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు, ఎందుకంటే నేను ప్రకటించే ముందు ప్రధానమంత్రి అనుమతి అవసరం. నేను అతనిని ఒప్పించాలి. RINL సమస్యకు సంబంధించిన అన్ని సమస్యలు ఏమిటి? మేము థ్రెడ్బేర్ చర్చను కలిగి ఉన్నాము. నేను ప్రధానమంత్రి యొక్క విశ్వాసాన్ని పొందడానికి మరియు ఈ RINL ని ఎలా పునరుద్ధరించాలో ఒక గమనికను సిద్ధం చేస్తున్నాను. దానికోసం మేము పని చేస్తున్నాము అన్నారు.